నమస్కారం, సంగ్రహ స్టూడియోస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నడి రోడ్డుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న దువ్వాడ. సింగరేణి కార్మికులపై నిర్లక్ష్యం తగదు. మెడికల్ బోర్డు తీరుపై హరీష్ రావు ఆగ్రహం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై నిలబడి వీడియోను దువ్వాడ విడుదల చేశారు. సోషల్ మీడియా వ్యాఖ్యల తర్వాత తనపై దాడికి కుట్ర చేశారని తెలిపారు. కింజరపు, ధర్మాన ఫ్యామిలీల మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ ఆరోపించారు. నిమ్మారకు చెందిన కింజారపు అప్పన్న చెప్పొద్దంటూ ఆడియో విడుదల చేశారు. ఈ రోజు రేపో దాడి జరిగే అవకాశం ఉందంటూ బెదిరిస్తే భయపడేది లేదని శ్రీనివాస్ అన్నారు. అయితే కింజారపు అప్పన్న మాటల రికార్డింగ్ మీడియాకు దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. ఇక వైరల్ ఆడియోతో జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు చెలరెత్తుతున్నాయి. నాకేం జరిగినా ధర్మాన సోదరులే బాధ్యతని దువ్వాడన్నారు. ఇక జిల్లాలో కాళింగ వర్సెస్ వెలమ వేడి మధ్య కొత్త రాజకీయం హీటెక్కుతోంది. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు. నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాస్ నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి 11:30 అవుతుంది. మరి కొద్ది దూరంలోనే టెక్కలుంది, వెళ్తున్నాను. రూపాయలు చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు ఉచ్చ రాజకీయాలని బయటపెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను. పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా నేను ఇంకా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై వేటు పడనుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం తన కార్యకర్తలేనని, వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నికొస్తే తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు దానం నాగేంద్ర సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్లీ గెలిపించాలా, ఓడించాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి గెలుపోవటంల విషయం తర్వాత చూడొచ్చు, ముందు మీ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారని దానం గుర్తు చేశారు. స్థాయిని మరచి పరుష పదాలతో విమర్శలు చేసినప్పుడు అదే స్థాయిలో ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ఆరోపణలపై దానం నాగేంద్ర స్పందించారు. సార్, ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే కానీ ఒక
స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైనా ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు ఒక పెద్ద చరిత్రని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 1966 అక్టోబర్లో అమృతరావు ఏఐసీసీ సభ్యుడు ఢిల్లీ వరకు వెళ్లి నిరాహార దీక్ష చేశారు. బ్రహ్మానందరెడ్డి స్టీల్ ప్లాంట్కు సానుకూలంగా నిర్ణయం ఇచ్చారు. సోనియా గాంధీ పార్లమెంట్లో ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ అనేది కాంగ్రెస్ కృషి. 14,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ ప్రజలకు ఉపాధి కల్పించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు స్టీల్ ప్లాంట్ హక్కు అనేది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ కోసం వెంకయ్యనాయుడు కూడా మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటూ వచ్చింది. ఆనాటి 14,000 కోట్ల సంపద ఇవాళ 2.5 లక్షల కోట్లుగా ఉందని జగ్గారెడ్డి చెప్పారు. ఏపీ ప్రజలు ఏం మైకంలో ఉన్నారు? జగన్, పవన్, చంద్రబాబు ముగ్గురు హీరోల యాక్టింగ్ ఎందుకు గమనించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. నేనేమీ ఆంధ్ర ప్రజలను తక్కువ అంచనా వేయడం లేదు. కులాల మీద రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని మర్చిపోయారా? ఎందుకు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఏపీలో కాంగ్రెస్ ఉండదని తెలిసి కూడా మాట ఇచ్చినందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత స్టీల్ ప్లాంట్పై మొదటి సంతకం చేస్తారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన. ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అది అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని. విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది? ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడడం, వారిపై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళలు ఏ దుస్తులు ధరించారనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని నాగబాబు స్పష్టం చేశారు. వారి ఎంపికలపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళలపై జరిగే హింసకు, నేరాలకు వారి వస్త్రధారణ కారణం కాదని, పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన సమస్య అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు మహిళలపై నేరాలకు, వారి దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాయని నాగబాబు గుర్తు చేశారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నాగబాబు ఒక విజ్ఞప్తి చేశారు. మీకు నచ్చినట్లుండండి, మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. అయితే మన సమాజంలో మహిళల భద్రతపై ఇంకా పూర్తి నమ్మకం ఏర్పడే వరకు మీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోండి అని సూచించారు. అందరికీ నమస్కారం. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది. అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు? సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్, వాళ్ళు వేసుకున్న హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వద్ద ఉధృత చోటు చేసుకుంది. మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ సర్టిఫికెట్ పొందేందుకు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకపోవడంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను బయటే కూర్చోబెట్టడంపై సింగరేణి సిబ్బందిని నిలదీశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ బోర్డు పనితీరుపై విమర్శలు గుప్పించారు. సింగరేణిలో క్యాన్సర్ బారిన పడినవారు, గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నవారు, కళ్ళు దెబ్బతిన్న కార్మికులను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్ గా ఉన్నారని తేల్చడం దారుణమని అన్నారు. బలవంతంగా పనిలోకి శస్త్రచికిత్సల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు పదవి విరమణ కల్పించాలని కార్మికులు మొరపెట్టుకున్న అధికారులు కనికరించడం లేదని మండిపడ్డారు. వందలాది మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంత తక్కువ మందిని అన్ఫిట్ చేయడం వెనుక కార్మికులను వేధించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే యాజమాన్యం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళ బాగా తీసుకపోతేనే ఎంపీ గారు వీళ్ళ గురించి కడుపులో వేసి కనుక్కోలేదు, కాలేదు, నువ్వు పెట్టా లేదు, రెండు స్టాండ్లు పడ్డాయి. మీరు